पीछे मतलब कवर సార్ ఒక్క ఇక్కడ చూడండి సార్ కొంచెం సార్ కి అది పాటు కొద్దిగా మీరు వెళ్ళాలి చూడండి సార్ సార్ ఒక్క క్యాంప్ చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ ఎస్ This university is a great lot of institutions which are of international repute in this university. The university institution to agriculture is phenomenal. It is beyond description. I request you to not to leave even 1 inch of land, and it's not going to stop with the building of High Court. My request is you all should write a letter, open letter to Honorable Chief Justice of Telangana High Court, and we will also write a letter to Telangana High Court Chief Justice to stop the construction of this land, this High Court building. So we are not against the construction of High Court, but go to a different place where there are no plants. Go to a different place where there is sufficient space, where there is no destruction of trees. But why are you coming to such a fertile university where there are lakhs of flora and fauna which are living in beautiful harmony? So ఈ యూనివర్సిటీ అనేది ఒక గొప్ప లంగ్ స్పేస్ అని ఇంతకుముందు చెప్పారు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. హైదరాబాద్ సిటీలో 35 డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఈ యూనివర్సిటీలో 33 డిగ్రీల టెంపరేచర్ ఉంటది. ఇది వాస్తవం. మీరు చూడండి, ఢిల్లీలో మీరు ఎప్పుడైనా ఢిల్లీ నడిపట్టున పూసా ఇన్స్టిట్యూట్ ఉంటది, అది కూడా 1000 ఎకరాల్లో ఉంటది. 1 ఇంచు భూమి కూడా ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ ప్రభుత్వం దాని నుంచి గుంజుకోలేకపోయింది. అంటే ఆ విద్యా వ్యవస్థకు, ఆ యూనివర్సిటీకి ఆ ప్రాంతం ఇచ్చిన, ఆ ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం అదనమాట. అందుకొరకే నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఈ రోజు మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరండి. తెలంగాణ ప్రజలు మీకు ఓటేసిండ్రు, కానీ మళ్ళీ మీరు వాళ్ళు చేసిన తప్పులే చేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ భూములు గుంజుకుంటానంటే యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందరికి వచ్చి తార్నాగా చౌరస్తుకు వచ్చి ధర్నా చేసిండ్రు శాంతియుతంగా. ఈ రోజు మళ్ళీ మీరు హైకోర్టు బిల్డింగ్ కడతామని చెప్పి ఇదే యూనివర్సిటీలో 100 ఎకరాల భూములను గుంజుకుంటున్నారు. రేపు 100 ఎకరాలతో పోదు, ఒక్కొక్క ఎకరాన్ని కూడా చాలా క్లియర్ గా ఏదైతే ప్రెస్టేజ్ గ్రూప్ ఇచ్చిందో ఆ విధంగా అన్ని గ్రూప్లకు తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భయపెట్టించి జైళ్లలో పంపించి మీ కెరియర్స్ నాశనం చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు మీరు ఏం చేసినా శాంతియుతంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భూమి విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్తూ మరి మీ అందరికి కూడా నిరంతరం మీ అందరికి కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్తూ బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే విద్య కోసం వచ్చిన పార్టీ. తమ్ముడు మీ దగ్గర ఒక ప్రేజ్ తీసుకోవాలని ఈ పోరాటంలో ఎలాగైనా విజయం సాధించి తీరుతాం సార్. దానికి ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికుడిగా, ఒక శత్రుగా మారి ఈ వృత్యాన్ని రక్షించుకుంటాం సార్. మీకు హామీ ఇస్తున్నాం సార్. మెల్లగా 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 రద్దు చేయాలి, రద్దు చేయాలి. కిసాన్, జై కిసాన్, జస్టిస్, జస్టిస్, నేషన్స్ పవర్, జస్టిస్, 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 నేషన్స్ పవర్, నేషన్స్ పవర్, జై కిసాన్, జస్టిస్, నేషన్స్
ఓకే 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 తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్.